బందూకి నుంచి వెళ్లే బుల్లెట్ని ఆపలేదు, కానీ పట్టుకునే వాళ్ళకి తాగితే అప్పుడు ఆగుతుంది. ఈగల్ స్టార్టింగ్ సీన్లో ఇది ఒక మాస్ కథ, రవితేజ నెగిటివ్ షేడ్లో ఉన్నారు అనుకుంటాము. ఫిలిం ఇంటర్వల్ తరువాత ఈగల్ ఆశయం అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో సహదేవా అని కొంతమంది, ఈగల్ అని ఇంకొక గుంపు, మళ్ళీ బాక్సైట్ ఓర్ ఉంది అని మరి ఒక గుంపు ఈ ప్లేస్కి పోటీ పడతారు. ఫిలిం నిరూపణ శైలి డిఫరెంట్. అనుపమ పరమేశ్వరన్ ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరు ఒకటి స్టోరీ చెప్తారు. అవన్నీ నిజమే. ఒక వ్యక్తి గురించి డిఫరెంట్ డైమెన్షన్, ఆయామం. హీరో లవ్ స్టోరీ కూడా గన్ పాయింట్లో అవుతుంది. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. హీరో ఆమెకి కనిపించకుండా ఆమెకి కాపుల చేస్తారు, లవ్ చేస్తాడు. అక్కడ హెల్ప్ చేసేది ఒక క్యూట్ బేబీ. మీరు వేసుకున్నది క్లాత్ అంతే కాదు, కల్చర్ అనే డైలాగు ఒక క్షణం మనం వేసుకొళ్ళే డ్రెస్ కల్చర్ గురించి చెప్తుంది. మృగశిర రాత్రి జరిగే బుల్లెట్ శబ్దం, గన్స్, లోడెడ్ గన్స్, టెరిఫైయింగ్. ఎంటైర్ గేటు, విండోస్ అన్నీ బుల్లెట్ మోగించే గన్స్ అవుతుంది. ఫైనల్గా దేవి విగ్రహం ఫింగర్ నుంచి వచ్చే బుల్లెట్ ఓమం మీరు ఫిలింలో చూస్తే స్టన్ అవుతారు. ఇది ఫిలింలో హెవీ టెరిఫైయింగ్ సీన్. అక్కడ జరిగేది పబ్జీ. ఆ ఇంట్లో ఉన్న గన్స్ స్టోరీ షాక్ కొట్టేస్తుంది. అందుకన్నా సీసీటీవీలో ఇంట్లో సుత్తం అన్ని ఏరియాల్లో ఫోకస్ అయ్యే టెక్నిక్, ఆర్మీ రా ఏజెంట్ అందరి వచ్చే విషయము ఈగల్కి ముందే ఇన్ఫార్మ్ అయ్యేలాగా గ్రూప్ ఉంటుంది. తుపాకీ పట్టుకొనే విధ్వంసం చేయది పెద్దది కాదు, విధ్వంసం ఆపేదే పెద్ద ఆయుధం. మిలిటరీ, పోలీస్ కన్నా ఇల్లీగల్గా చాలామంది దగ్గర గన్స్ ఉన్నాయి అనే డైలాగు క్లైమాక్స్లో వస్తుంది. ఇది హాఫ్ స్టోరీ అంతే. మిగిలిన భాగం ఈగల్ రెండో పార్ట్లో వస్తుంది. ఈగల్ ఫిలింలో హైలైట్స్ అంటే గన్స్, బుల్లెట్స్ వెళ్ళడం, కాల్సే స్టైల్ డిఫరెంట్ స్టైల్గా ఉన్న ఫిలిం తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.